వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంపూర్ణ మాఘపురాణము 2వ అధ్యాయము. శివుడు పార్వతికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలెనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహాత్మ్యముని ఇంకనూ వినవలెనని కోరిక ఉదయించుచున్నది. కాన సెలవిండే అని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్మ్యమును గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకొంటిని. కానీ ప్రయాగ క్షేత్ర మహాత్మ్యమును మాఘమాస మహాత్మ్యమును వినవలెనని కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమంద ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగ క్షేత్రమందే నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కాని మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందుండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కాని, చెరువు కాని, నొయ్యి కాని, కాలువ కాని లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కాని ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమున కాని విష్ణువాలయమున కాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చి పుణ్యఫలము ఇంతింత కాదు. ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక నడవలేనటువంటి వాడు గోపాదం మునుగునంత నీరున్న సెలయందైనను కడకు బావి ఎందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములను అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగా నది స్నానం ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కాని శివాలయమున కాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎప్పటికీ కలుగదు. ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరలా ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నది స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము కదా.
ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించెదను. సావధానముగా ఆలకింపుము. నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున నది స్నానము కాని, జపము కాని, విష్ణు పూజ గాని, యథాశక్తి దానాది పుణ్యకర్మములు గాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమును నరకమున పడద్రోయబడను, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసలా కాగు తైలములో పడవేయబడును, భయంకరులకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్ధిల్లి ఇహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మలనెత్తి హీనస్థితి నొందురు. మాఘ స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను, యువకుడైనను, వృద్ధుడైనను, స్త్రీ అయినను, బాలిక అయినను, జవ్వని అయినను, ఏ ఆశ్రమము వారైనను, ఏ కులము వారైనను కూడా మాఘ స్నానం ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును, కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళిగట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వము కలవాడై తానే గొప్పవాడనని అహంభావముతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగలబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహాత్మ్యమును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మములు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదా అని సంకల్పించునో అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమందాచరించడి ఏ స్వల్ప కార్యమైన గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లలో స్నానము చేయలేరు. కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలి కాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్య భగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను. మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణుడికి
వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించున్నట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులను ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించు వారలకు కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరకబాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఏడవ జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపవలైనన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యం ఏదీనూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ స్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయొకడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించి తిని కాన నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము. ఇది మాఘపురాణము 2వ అధ్యాయము సంపూర్ణం.